ఈ రోజుల్లో ప్రతిదీ వ్యాపారమే. ఆఖరికి పనికిరాని చికెన్ వేస్ట్ను కూడా వ్యాపారంగా మార్చుకుని చేపల పెంపకందారులు రెచ్చిపోతున్నారు. చికెన్ దుకాణదారులు మొదట్లో కోళ్ల వ్యర్థాలను వృధాగానే పడేసేవారు. దీనిపై కొందరి స్వార్థపరుల కన్నుపడింది. అంతే, ఆ వ్యర్థాలతోనే వ్యాపారం మొదలు పెట్టేశారు. ఇలా కొనుగోలు చేసిన వ్యర్థాలను వాహనాల్లో తరలించి చేపల పెంపకందారులకు విక్రయిస్తున్నారు. చెత్తలో కలిసిపోయే కోళ్ల వ్యర్థాలు కూడా కాసులు కురిపిస్తున్నాయి. కోళ్లను కోసిన అనంతరం వ్యర్థంగా పడేసే వాటిని కూడా కొందరు ఇలా ఉపయోగిస్తున్నారు. ఇలా ఒక్క రోజు 2 రోజులు కాదు, ఏడాదంతా కూడా ఇదే దందా కొనసాగుతోంది. ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక వాహనాల ద్వారా ఓ ముఠా ఈ వ్యర్థాలను రహస్యంగా తరలిస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు పొరుగు జిల్లాల్లోని చేపల చెరువులకు వ్యర్థాలను ముఠా తరలిస్తోంది. దేవరాపల్లి మండలంలో దాదాపుగా 1200 ఎకరాల్లో అక్రమ చేపల పెంపకం జరుగుతోంది. రైవాడ ప్రాజెక్టు నీళ్లు అనువుగా ఉండడం వల్ల ఇతర జిల్లాలకు చెందినటువంటి వ్యాపారులు రైతుల నుంచి భూములు తీసుకుని చేపల పెంపకాన్ని చేస్తున్నారు. చేపల పెంపకానికి చికెన్ వ్యర్థాలు, పశుమాంసం, కుళ్ళిన గుడ్లు, హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి వచ్చినటువంటి వ్యర్థాలను వ్యాపారులు తీసుకొస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? అట్లా మరి ఎలాంటి వేస్తే జనాలు చెరిపోరా? అలాంటి ఇక వ్యర్థాల వల్ల చెరువుల చుట్టుపక్కల ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువులకు అనుమతి లేకపోయినా విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని అంటున్నారు. నేను ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్ నక్కపల్లి అండ్ దేవరపల్లి ఇన్ఛార్జ్. ఇప్పుడు మన దేవరపల్లి మండలంలోని ఇప్పటి వరకు అయితే 72 చెరువులు ఉన్నాయి. 150 ఎకరాల్లో ఉన్నాయి 72 చెరువులు కూడా. ఇప్పటి వరకు గవర్నమెంట్కి సంబంధించిన ఎటువంటి రిజిస్ట్రేషన్స్ అవి ఏ చెరువులకి తీసుకోలేదు. నేను వచ్చిన తర్వాత నేను జాయిన్ అయ్యి ఇప్పుడు 10 రోజులు అయింది. ఈ 10 రోజుల్లో నేను 2 నోటీసులు ఇచ్చాను. ఫస్ట్ అండ్ సెకండ్ నోటీసెస్ 15 రోజులు గ్యాప్ కూడా ఇచ్చాను అండ్ టైం పీరియడ్. రైతులందరికీ వెళ్ళి ఆ నోటీసులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పడం జరిగినది. చెరువుల్లో ఎటువంటి మనం చూస్తున్నాం దేవరపల్లిలోని వ్యర్థాలు చికెన్ వేస్ట్ ఎక్కువ వాడుతున్నారని, అవేమీ వాడకుండా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్స్ పొందాలని చెప్పి ఉన్నాము. మేము వెంటనే వాళ్ళకి చెప్పడం జరిగినది. వాళ్ళు 10 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉంచారు. నాకు చూపించారు కూడా డాక్యుమెంట్స్. ఒక మ్యాప్ ఒకటి లేదని చెప్పి మళ్ళీ టైం తీసుకున్నారు. వాళ్ళకు ఈ వారంలో తీసుకుంటానన్నారు. మనం ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఒక 100 ఎకరాల వరకు 70 నుంచి 100 ఎకరాల వరకు రిజిస్ట్రేషన్లోకి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అవి అయిపోయిన వెంటనే కఠినంగా చర్యలు తీసుకుంటాను. ఈ చేపలు అటువంటివి ఈ ప్రాంతంలోని ఇక్కడ ఎవడో కూడా తినేటువంటి చేపలు కావు. అవి పంకజం అనే పేరు పెట్టారు. దానికి జల్ల చేపలు అని చెప్పేసి ఇవి ఇతర రాష్ట్రాలకు ఎక్కువ వెళ్ళేటువంటి పరిస్థితి ఎక్కువ ఉంది. దీంతోపాటు ఈ ఏరియాలను కూడా చేపలు కొంతమంది అమ్మకాలు చేపట్టడం జరుగుతుంది. ఈ చేపల పెంపకం అంతా కూడా పూర్తిగా కోళ్ళు ఏదైతే ఉన్నాయో కోళ్ళు వేస్ట్ పదార్థాలు, మటను, చికెను, ఏదైతే ఇతర పశుమాంసం ఇటువంటి ఏదైతే ఉన్నాయో ఇటువంటి వ్యర్థ పదార్థాలతో చేపల పెంపకం జరుగుతూ ఉన్నాయి. రెండోది బ్రాండెక్స్ నుంచి ఇతర కొన్ని పెద్ద పెద్ద కంపెనీల్లో ఉన్నటువంటి క్యాంటీన్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు, అక్కడ ఉన్నటువంటి వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి చేపల పెంపకం వేయడం, హోటల్స్లో తీసుకురావడం, ఫంక్షన్లో తీసుకురావడం, ఇటువంటి అన్నీ కూడా తీసుకొచ్చి చేపల పెంపకం అటువంటిది చేస్తుంటారు. దానివల్ల గ్రోత్ పెరుగుతుంది అంటే వాళ్ళు నమ్మి చేయడం జరుగుతుంది. చేపల పెంపకం అనేది వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఫీడ్ ఉంది, దానివల్ల ఏమీ చేయట్లేదు. మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ప్రాంతంలో ఏదైతే చేపల పెంపకం జరుగుతుందో ఆ చేపల పెంపకం అటువంటిది వ్యర్థ పదార్థాలతో చేయడం సరైనది కాదు. వెంటనే ఆ చేపల పెంపకందారుల మీద చర్యలు చేపట్టి క్రిమినల్ కేసులు పెట్టి ఆ వ్యర్థాలు ఎవరైతే పెంచుతారో వాళ్ళని పూర్తి